యా సురానా గ్రూప్ అలాగే సాయి సూర్య డెవలపర్స్కి సంబంధించి ఒక యాడ్లో నటించినటువంటి మహేష్ బాబుకి సంబంధించి ఆయన 3 నుంచి 4 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకున్నారని చెప్పేసి ఈడీ విచారణలో తేలింది. సో ప్రస్తుతానికి సురానా గ్రూప్ మీద ఈడీకి సంబంధించినటువంటి అధికారులు దాడులు చేస్తూ ఉండడంతో ఇందులో అనేక రకాలైనటువంటి అంశాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ యాడ్స్ని మహేష్ బాబు నటించడం వల్ల చాలామంది కూడా ఈ యాడ్ను చూసి ఈ సూర్య డెవలపర్స్ కావచ్చు, అలాగే సాయి సూర్య డెవలపర్స్ కావచ్చు, అలాగే సురానా గ్రూప్కి సంబంధించినటువంటి ఈ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టినట్టు కూడా గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించినటువంటి అధికారులు ఈ నెల 27వ తేదీన సినీ నటుడు మహేష్ బాబుని విచారణకు రావాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది, నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా అయితే ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ ఫోన్ ద్వారా అందిస్తారు. మోహన్, చెప్పండి, అసలు ఏంటి ఈ సాయి సూర్య డెవలపర్స్ కావచ్చు, అలాగే సురానా గ్రూప్కి సంబంధించి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఈడీకి సంబంధించినటువంటి అధికారులు దాడులు చేశారు, అంతేకాకుండా సోదాలు కూడా నిర్వహించారు. ఈ సోదాల్లో అనేక రకాలైనటువంటి అంశాలు కూడా వెలుగు చూసినటువంటి పరిస్థితి. అయితే మహేష్ బాబు పాత్ర ఏంటి దీని వెనక? టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సంబంధించి ఆయన బేసిక్ గా కమర్షియల్ యాక్ట్స్ లో ఎక్కువ నటిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఆయన సురానా గ్రూప్ అలాగే సాయి సూర్య డెవలపర్స్ చేసినటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్ కి సంబంధించినటువంటి ఒక యాడ్ లో నటించారు. అందుకు గాను ఆయనకి 3.4 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకున్నారని చెప్పేసి ఈడీ వాళ్ళకి రీసెంట్ గా జరిపినటువంటి సోదాల్లో, అంటే రీసెంట్ గా సాయి సురానా గ్రూప్స్ పైన ఈడీ వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు వచ్చేసి సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో మహేష్ బాబు కూడా ఆయన యాడ్ లో నటించినందుకు గాను 3.4 crores రూపీస్ రెమ్యునరేషన్ గా తీసుకున్నారని తెలిసింది. దీనికి సంబంధించి విచారణకు హాజరు కావాలంటే ఈ నెల 27న విచారణకు హాజరు కావాలంటూ మహేష్ బాబుకి నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు జాన్వాడాలో రాజమౌళి సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఆయన మరి దీనిపైన ఎలా స్పందిస్తారంటే, ఎంత త్వరగా రియాక్ట్ ఇస్తారా అంటే, ఏమైనా అధికారికంగా నేను ఇలా వెళ్తున్నానని చెప్పి అసలు మీడియాకి ఏమైనా సమాచారం ఇస్తారా అని చెప్పి తెలియాల్సింది. సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్స్ ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ స్టార్ట్ చేసేసి కస్టమర్స్ నుంచి దాదాపు అంటే ఒక ఫ్లాట్ కి 3 కోట్ల రూపాయలు చొప్పున నిధులంతా కలెక్ట్ చేసుకుంటూ ఆ నిధుల్ని కస్టమర్స్ కి కావాల్సినటువంటి మొత్తంలో, అంటే వాళ్ళు ఏవైతే హామీలు ఇస్తున్నారో ఆ హామీలు నెరవేర్చకుండా ఆ నిధులను మళ్లిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వెళ్ళాయి. దీంతో ఈడీ రీసెంట్ గానే ఆ 2 కంపెనీలకు సంబంధించిన రియల్ ఎస్టేట్ సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ పైన, సిబ్బంది పైన, కార్యాలయాల పైన ఏకకాలంలో 10 బృందాలతో అంటే సోదాలు నిర్వహించింది. ఆ సోదాల్లో మనీ లాండరింగ్ సంబంధించి, అంటే ఈ నిధులు పక్కదారికి మళ్ళుతున్నాయని చెప్పేసి వాళ్ళకి కొన్ని ఆధారాలు దొరికాయి. అందులో భాగంగానే మహేష్ బాబుకి సంబంధించి కూడా రెమ్యునరేషన్ సంబంధించి కూడా వాళ్ళకి కొన్ని డీటెయిల్స్ దొరికింది. దీంతో వాళ్ళు మహేష్ బాబుకి ఈ నెల 27న హాజరు కావాలని నోటీస్ ఇచ్చారు.